బిజినెస్ ప్రమోషన్స్ అయినా పర్సనల్ ప్రమోషన్స్ అయినా పీక్ స్థాయిలో జరగాలంటే ఎన్ఎస్ఆర్ ప్రమోషన్స్ విభాగాన్ని సంప్రదించండి. నమస్తే, నేను మీ అనుష. మీరు చూస్తున్నారు ఎన్ఎస్ఆర్ న్యూస్. ప్రస్తుతం మనం ప్రముఖ లాయర్ అయినటువంటి డాక్టర్ చల్ల శ్రీనివాస్ గారి వద్ద ఉన్నాము. రీసెంట్లీ వరంగల్ ఒక సంఘటన జరిగింది. డాక్టర్ ప్రత్యూష ఆత్మహత్య చేసుకోవడం అనేది జరిగింది. డాక్టర్ సృజన్ డాక్టర్ ప్రత్యూష గారి దాంపత్యంలో వేరే అమ్మాయి రావడం వల్ల ప్రత్యూష గారు ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని వాళ్ళ పేరెంట్ చెప్పడం జరుగుతుంది. ఈ కేసులో ఎవరు నిందితులు ఉన్నారో వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడతాయి, అలాగే ఆ చట్ట ప్రకారం ఈ కేసులో ఎన్ని కోణాల్లో కేసుని దర్యాప్తు చేసుకోవచ్చు అనేవి లాయర్ గారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. రీసెంట్ గా జరిగిన ప్రత్యూష కేసు అయితే అంటే క్షణికావేశంలో తను ఆత్మహత్య అనేది చేసుకుంది. సో దాన్ని మనం ఎలా పరిగణించవచ్చు? అంటే ఇలా రెండు రకాల విషయాలు ఉన్నాయి. ఒకటేమో తను స్వతహా డాక్టర్ అయినప్పటికీ కూడా తనది విచక్షణ కోల్పోయింది. ఒకటి, తను డాక్టర్ అయినా చాలా మంది కౌన్సిలింగ్ చేయొచ్చు, ఉన్నత విద్య చదువుకుంది, తర్వాత తనకు కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఆ క్షణికావేశం పోకుండా చేయాల్సినది ఒక విషయం. కాకపోతే ఇలా ఇన్వెస్టిగేషన్ లో ఏముంటుందంటే అది హత్య ఆత్మహత్య అనేది ఇంతవరకు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ దాని ద్వారా తెలిసిపోతుంది. పోలీసు వాళ్ళ నిర్ధారణకు వచ్చింది ఏంటంటే ఆత్మహత్య అనేది. ఆత్మహత్య అనేది చాలా రెండు రకాలుగా ఉంటుంది. స్వతహాగా ఆత్మహత్య చేసుకోవడం, ఎవరైనా ప్రేరేపించిన చేసుకునే ఆత్మహత్య కూడా ఉంటుంది. ఇతరులతో ప్రభావం వల్ల చేసుకుని ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల కూడా ఆత్మహత్య చేసుకుంటారు. కాబట్టి తనది ఏంటంటే ఇక్కడ ప్రత్యూష కేసులో చూసినట్టయితే తను చాలా సఫర్ అయి ఉన్నది. దేనివల్ల అంటే తన భర్తతో చాలా సఫర్ అయి ఉన్నది. పిల్లలు తన భర్త తనకు దూరం అవుతున్నాడు అనేది, భర్త తనను పట్టించుకోవట్లేదని, భర్త తరపున వాళ్ళ అత్త మామ కూడా తనను ఎవరు పట్టించుకోవట్లేదని, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ప్రత్యూష ఫ్యామిలీ కూడా వాళ్ళంతా వెల్ సెటిల్, వాళ్ళ నాన్న వాళ్ళంతా కూడా చాలా మంచి ఫ్యామిలీ. కానీ కేవలం భర్త పట్టించుకోకపోవడం వల్ల తను విచక్షణ కోల్పోయింది. చదువుకున్నప్పటికీ కూడా లేకుండా భర్తను మార్చుకునే అవకాశం, లేకుండా భర్తను చేసుకునే అవకాశం కూడా చేసుకోలేక క్షణికావేశంలో కొంత సైకలాజికల్ గా డిప్రెషన్ లో కూడా నాకు కోల్పోయి ఆత్మహత్య చేసుకునేదని భావించాల్సి. ఆత్మహత్యకి ప్రేరేపించడం అనేది ఒక ఆరోపణ మాత్రమే, అది నిజం కాదు అని అంటే మనం రుజువు చేయడానికి ఏమైనా ఎవిడెన్స్లు ఉంటాయా? తప్పకుండా ఉంటాయి. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో అనేక రకాల ఎవిడెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఆ చిన్న పిల్లల్ని తీసుకొని ప్రత్యూష అత్తమామ భద్రాచలం ఎందుకు వెళ్ళినట్టు ఒకటి. రెండవది, ప్రత్యూష భర్త ఎత్తున్నాడు, తను కొద్ది రోజుల నుంచి కూడా భార్య భర్తల మధ్యలో చిన్న చిన్న తగాదాలు, ఎవరైతే థర్డ్ పర్సన్ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్ ఉందో, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ లేదా ఐ థింక్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఉందో, తన మీద ఎక్కువగా ఆధారపడడం అనే ఆరోపణతో చిన్న చిన్న గొడవలు కూడా వాళ్ళ మధ్యలో చాలా దూరాన్ని పెంచినాయి, భార్య భర్తల మధ్య దూరాన్ని పెంచినాయి. కాకపోతే ఏంటంటే అది ఇంటి సమస్యగా పరిగణించి చేయొచ్చు, కానీ ఇది ఖచ్చితంగా అనేక రకాల ప్రతివాదనలకైతే అవకాశం ఉన్నది. ఎందుకంటే తన ఏకాఏకి మాత్రం ఏ వ్యక్తి కూడా తన చావును తనే రచించుకోవడం కానీ నిర్మించుకోవడం కానీ, తనకు తాను ఎంతో బలమైన కారణం, ఎంతో సంబంధించిన స్ట్రగుల్, ఎంతో సఫర్ అయి ఉంటే మాత్రమే మనిషి అనేటోడు ఆడమోగానే తేడా ఉండదు, మనిషి ఆత్మహత్యకు బాగా లోనవుతాడు. సార్, ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ బుట్టబొమ్మ అనే ఇన్స్టా అమ్మాయి, ఆ అమ్మాయి ప్రధాన నిందితురాలు అని అనుకోవచ్చా, లేదా ఆ నలుగురు నిందితుల్లో తను ఒకటి అని అనుకోవచ్చు అంటారా? అయితే ఎవరైతే తను అనుకున్న థర్డ్ పర్సన్ ఉందనుకో తను కాకపోవచ్చు. ఎందుకంటే ఆమెను A2గా చేర్చచ్చు. A1 ఎవరైతే ఉన్నారో తన ప్రత్యూష భర్తను A1 గా చూపెట్టచ్చు. A2గా తను కూడా రెండో స్థానంలో ఉంది కాబట్టి A2గా చూపించు. మిగతా తల్లిదండ్రులను A3 A4 గా చూపించి కేసు నడుపుతుంటే జరుగుతుంది. ఆత్మహత్యకు మెయిన్ గా ప్రధానమైన కారణం మాత్రం ఆ థర్డ్ పర్సన్ కాబట్టి తన మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు ఉంటాయి. ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసి తీసుకున్న వీడియోస్, తర్వాత డైలీ యాక్టివిటీస్ లో ప్రత్యూష కంటే ఎక్కువగా తన భర్త థర్డ్ పర్సన్ తో ఉండడం అనేది కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో నిరూపితమైంది కాబట్టి తను ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు అనేది ఉంటుంది. సరే, ఇప్పుడు నిందితులు ఎవరైతే ఉన్నారో నలుగురు నిందితులు ఉన్నారని చెప్పడం జరిగింది. ఇప్పుడు నలుగురు నిందితులకి ఒకే పనిష్మెంట్ అనేది ఉంటుందా, లేదా వేరు వేరు పనిష్మెంట్స్ అనేవి ఉంటాయా? ఒకే పనిష్మెంట్ ఉండొచ్చు. ఒకసారి ఏమైతుందంటే A1 A2 వరకు ఒక పనిష్మెంట్, A3 A4 వరకు వాళ్ళ ఆ కేసులో, అట్టి కేసులో డాక్టర్ ప్రత్యూష కేసులో ఇన్వెస్టిగేషన్ లో తేలిన నిజాలను బట్టి వాళ్ళ శిక్షలు అనేది కారణం ఉంటుంది. తర్వాత అనేక రకాల ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్, తర్వాత ప్రైమరీ ఎవిడెన్స్, సెకండరీ ఎవిడెన్స్, దాని తర్వాత ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉంటారో, ఇప్పుడు తను ఉంటున్న నివాసం చుట్టుపక్కల రోజు జరిగే కనీసం కొన్ని విషయాలు ఉంటాయి. వారికి పక్కింటి వాళ్ళకు లేకుండా తల్లిదండ్రులు కావచ్చు, ఆ చిన్న పిల్లలు ఉంటే వాళ్ళ చిన్న పిల్లలకు వెళ్ళే చెప్పే శక్తి ఉంటే వాళ్ళని కూడా ఎవిడెన్స్ లో పరిగణలోకి తీసుకొని వాళ్ళ యొక్క శిక్షలు అనేది తర్వాత నిర్ధారణ చేస్తుంటారు. ఇప్పుడు నిందితులకు శిక్ష పడితే ప్రత్యూషకి న్యాయం జరిగినట్టే అని మీరు భావిస్తున్నారా? న్యాయం జరిగినట్టే, కానీ డాక్టర్ ప్రత్యూష అనేది మళ్ళీ తిరిగి తీసుకురాలేము కదా. కుటుంబానికి అనేది వాళ్ళ తల్లిదండ్రుల
పిల్లలకు కన్నా చిన్న పిల్లలకు ఎవరు సమాధానం చెప్పాలి? తల్లి ఎవరు వచ్చినా తల్లి స్థానాన్ని అనేది భర్తీ చేయలేరు కదమ్మా. ఎవరు ఆ చిన్న పిల్లలకు ఎవరు సమాధానం చెప్పాలి? చిన్న పిల్లలను చూసుకునే ఆలన పాలన చూసుకునే తల్లి ఎవరు చూసుకున్నా కూడా తల్లిలాగా అనేది చూసుకోరు. తల్లి ప్రేమ అనేది వాళ్ళకు మిస్ అవుతుంటది. తల్లి ప్రేమ అనేది కనబడదు. జీవితాంతం వాళ్ళు ఉన్నంత సేపు ఆ చిన్న పిల్లలు అనేది తల్లి ఫోటో చూసి గడపడం తప్ప వేరే ఆప్షన్ లేదు. కాబట్టి అది వీళ్ళ నిందితుల పరంగా చూసినట్టయితే ప్రత్యూషకు వాళ్ళకి శిక్ష పడితే మాత్రం న్యాయం జరిగినట్టే. కానీ చిన్న పిల్లల సంగతి, ఆ చిన్న పిల్లలకు ఎవరు సమానం చెప్పాలి? చిన్న పిల్లలను చూసుకునే బాధ్యత ఎవరు ఉంటారు? ప్రతిరోజు వాళ్ళ అమ్మమ్మ గాని తన తాతయ్య గాని ఎవరు కూడా తెల్లకాలం ఉండరు కదా. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి చూస్తే మాత్రం వాళ్ళ అన్యాయం జరిగినట్టే. ఇప్పుడు అలా చూసుకుంటే మెయిన్ రీజన్ ఎవరైతే ఉన్నారో సృజన్ అనే ఆ వ్యక్తి ఇప్పుడు తనకు పనిష్మెంట్ ఇవ్వడం వల్ల పిల్లలు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తల్లిని ఎలా కోల్పోతారో తండ్రి ప్రేమకు కూడా దూరం అవుతారు కదా. ఓకే, కానీ వాళ్ళు మెజారిటీ అయ్యేంత వరకు కూడా చిన్నపిల్లలు అన్నది కోర్టు డిసైడ్ చేస్తుంది. అంటే విజిటింగ్ కవర్స్ అట్లాంటివి తండ్రికి ఇవ్వచ్చు. కానీ ఒక నేరారోపణ చేసిన తండ్రిపై, అనేక రకాల ఆరోపణలు ఉన్న తండ్రిపై విజిటింగ్ కవర్స్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కానీ ఇస్తే మాత్రం కొందరి సమక్షంలో, వాళ్ళ అమ్మా నాన్న సమక్షంలో, డాక్టర్ ప్రత్యూష అమ్మా నాన్న సమక్షంలో కానీ విజిటింగ్ కవర్స్ కానీ పండుగలకు కానీ బర్త్డేలకు కానీ ఒక 1 hour or 2 hours గడిపే అవకాశం మాత్రం కోర్టు కల్పిస్తుంటుంది. కానీ అది డాక్టర్ సృజన్ అంటేనే అర్జీ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే 2 కుటుంబాల మధ్యలో చాలా వేడి వాతావరణం ఉంది కనుక, 2 కుటుంబాల మధ్యలో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నది కనుక ఇప్పట్లోనైతే అది సాధ్యం కాకపోవచ్చు. వాళ్ళ అమ్మమ్మ తాత ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఆ పిల్లల్ని ఆలన పాలన చూసుకునే బాధ్యత వాళ్ళకి అప్పచెప్పినట్టు. ఇప్పుడు న్యాయం అనేది అందరికీ ఒకేలాగా ఉంటుందా? అంటే అతను ఒక ఫేమస్ డాక్టర్, ఎలాంటోడైనా గానీ ఎలాంటి అన్యాయం చేసినా గానీ అతను ఒక ఫేమస్ డాక్టర్. సో అతనికి కూడా చట్ట ప్రకారం ఒకే పరమైన పనిష్మెంట్ అనేది ఉంటుందా చట్టంలో, లేదా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుందా? అట్లా ఏమి ఉండదమ్మా. చట్టం ముందు అందరు సమానులే. మీరు చూసినట్టయితే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కూడా, ఇప్పుడున్న 4 ముఖ్యమంత్రులు కూడా, మన జగన్ చూసినప్పటికీ కూడా, చంద్రబాబు చూసినప్పటికీ కూడా, కేసీఆర్ గారు కానీ రేవంత్ రెడ్డి గారి అందరూ చట్టం ముందు సమానమే. చట్టం ముందు అంత పెద్ద పెద్ద శిక్షలు ఎదుర్కొన్నా, కోర్టు కేసులు ఎదుర్కొన్నా కూడా వాళ్ళు వచ్చి కోర్టు ముందు కానీ ఇవన్నీ కానీ చేసిరు తప్ప ఎవరికైనా చట్టం అనేది సమానమే. అది పేదవాడు కావచ్చు, ధనికుడు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, సాధారణ ఒక వ్యక్తి కావచ్చు, పౌరుడు కావచ్చు, చట్టం ముందు అందరూ సమానమే. చట్టం నుంచి తప్పించుకోవడానికి లేదు. ఒకవేళ చట్టం నిజంగా చట్టం నుంచి తప్పించుకున్నట్లయితే ప్రకృతి ధర్మం అనేది ఒకటి ఉంటుందమ్మా, నేచురల్ జస్టిస్. అది మాత్రం దాని నుంచి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. ప్రత్యూష గారి లాంటి కేసులు ఏమైనా గతంలో మీరు ఎప్పుడైనా చూసారా? రెగ్యులర్ గా మీరు చూసినట్టయితే వరంగల్ జిల్లాలో 9 నెలల పాప మీద అత్యాచారం నుంచి మొదలుకొని 9 మందిని మర్డర్ చేసిన ఒక వ్యక్తి, అనేక రకాల. తర్వాత ఇంతకుముందు కిడ్స్ కాలేజీలో యాసిడ్ పోసిన ఘటన మీకు తెలిసి ఉంటుంది, 2012 ఆ ప్రాంతంలో, 11వ ప్రాంతంలో. అదొకటి. అసలు మహిళల మీద వరంగల్ జిల్లాలో చెప్పుకొని అంటే ల్యాండ్ మార్క్ సంబంధించిన కేసెస్ ఉన్నాయి. అంటే ఒక 9 months బేబీని అత్యాచారం చేసిన ఒక వ్యక్తి ఇదే జిల్లాలో ఉన్నాడు. అదే ఒక 9 మంది ఉత్తరప్రదేశ్ వాళ్ళని చంపిన ఒక వ్యక్తి, 9 మంది ఒకటే ఫ్యామిలీ నుంచి బావిలో పడి చంపేసిన వ్యక్తి ఇదే జిల్లాలో జరిగింది. యాసిడ్ కేసులు అనేక ఈ జిల్లాలో జరిగినాయి. రేపు కేసులు అనేది ఈ జిల్లాలో జరిగినాయి. మానభంగాలు, హత్యలు, అనేక రకాలు ఈ జిల్లాలు. అంటే ఈ జిల్లా వరంగల్ జిల్లా అనేది చాలా సాంస్కృతికమైన, తర్వాత అనేక రకాల చెందిన మంచి జిల్లా ఇది. కానీ తన ఉనికిని కోల్పోయి నేర ప్రవృత్తి చేయబట్టి వరంగల్ జిల్లా నేడు తన ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉన్నది. అంటే అనేక రకాల వరంగల్ జిల్లా ప్రజలు అంటే మంచికి ప్రేమతోనే ఉంటారనేది కాకుండా రోజు రోజుకు నాకు తెలిసి ఈ మధ్యలో ఈ గంజాయి తర్వాత మత్తు మందు సంబంధించిన ప్రభావం కూడా వరంగల్ జిల్లా మీద అధికంగా పడ్డది. తర్వాత ఇంజనీరింగ్ పిల్లలు, ఎస్పెషల్లీ వరంగల్ జిల్లా ఇంజనీరింగ్ పిల్లలు ఈ మధ్య అనేక గొడవల్లో, అనేక కేసుల్లో ఇరుక్కుంటారు. ఎస్పెషల్లీ గంజాయి కేసుల్లో బాగా ఉంటున్నారు. చైన్ స్నాచింగ్, దొంగతనం కేసుల్లో కూడా చాలా మంది ఉన్నత విద్యావంతులే వరంగల్ జిల్లా చెందిన వాళ్ళే. మీరు ఏ పేపర్ చూసినా కూడా వరంగల్ జిల్లా చెందిన వ్యక్తి ఒకటి ఉంటున్నాడు. అదొకటి అనేది నేర ప్రవృత్తి అనేది రోజు రోజుకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పెరుగుతున్నది. ఆ సంస్కృతి పెరుగుతున్నది. దాన్ని అరికట్టడం అనేది అది ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాలి, అలాగే తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలి. అదే మంచి ప్రవర్తన, మంచి బుద్ధిని తల్లిదండ్రులు కూడా నేర్పించాలి. వాని ప్రవర్తన మీద కూడా నిఘా వహించాలి. ఇన్స్టాగ్రామ్ వల్ల ఏమైనా ఉపయోగం ఉంది అని అనుకుంటున్నారా? సోషల్ మీడియా అనేది చాలా బలమైన అదిగా మారబోతున్నది. ఎందుకంటే మీరు వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, తర్వాత ఇన్స్టాగ్రామ్ కానీ, ఒక వ్యక్తి 4-5 సోషల్ మీడియాలు వాడుతున్నాడంటే 2 రకాలుగా వాడుతుంటాడు. ఒకటేమో మార్కెటింగ్ అయి సంబంధించిన దానికోసం, తర్వాత ఇన్ఫర్మేషన్ కోసం. ఫేస్బుక్ లాంటి వ్యవస్థ ఏముంటుందంటే అందరు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఊరు విషయాలు అట్లా. వాట్సాప్ గ్రూప్ ఏముంటుందమ్మా, ఎక్కడున్నా కూడా, అమెరికాలో ఉన్నా కూడా ఊర్లో ఏం జరుగుతుంది అనేది వాట్సాప్ గ్రూప్ లో వస్తుంటే ఆ గ్రూప్ విశేషాల కోసం, ఊర్లో ఏం జరుగుతుంది సమాచారం కోసం చేస్తున్నారు. అట్లాగే ఇన్స్టాగ్రామ్ ఏంటంటే ప్యూర్ గా ఎంటర్టైన్మెంట్ పర్పస్ గా మారింది. అంటే ఈ మధ్యలో ఏదైతే చైనా
ఏవైనా యాప్స్ ఉన్నాయో టిక్ టాక్ అట్లాంటి, దాని తర్వాత లాక్డౌన్ కంటే ముందు అట్లాంటి చాలా తక్కువగా సోషల్ మీడియాను చేసే, కానీ లాక్డౌన్ తర్వాత ఏమైందంటే ప్రజలు అనేది ఇంట్లో ఉండడం వల్ల అనేక రకాల వినూత ప్రదర్శనలు ప్రయోగాలు చేసి ఈ యూట్యూబ్ లో కానీ, టిక్ టాక్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో పెట్టడం ఏంటంటే అనేక మంది, చాలా మంది నేను కూడా ఇలా చేస్తే నాకు కూడా చాలా మంది నన్ను అభినందిస్తారు, నేను కూడా ఫేమ్ అవుతా, నన్ను కూడా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని చెప్పేసి ఈ డ్యాన్సులు కానీ, కిట్స్ కానీ, తర్వాత అనేక రకాల అనుకరణ, అంటే ఒక హీరో చేసిన దాన్ని అనుకరణ చేయడం కానీ, లేకుండా డైలాగ్ చెప్పడం కానీ, సంబంధించిన స్టంట్స్ చేయడం కానీ, అనేక రకాల ఇన్ఫ్లుయెన్స్ కోసం ఐఎమ్ బికమ్ ఏ ఫేమస్ అనే దాని మీద ఈ ఇన్స్టాగ్రామ్ పనిచేస్తుంది. దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఇప్పుడు నా పరిస్థితి దానికి ఏమైతుందంటే చెడు ఎక్కువ అవుతుంది, దానికంటే మంచి కంటే ఎక్కువ చెడు. సార్, ఈ కేసుని ఎన్ని కోణాలుగా పరిగణించవచ్చు అంటారు? ఫస్ట్ అయితే క్రిమినల్ ఆస్పెక్ట్సే ఉంటుంది, సివిల్ ఆస్పెక్ట్స్ ఉంటుంది. రెండోది ఫ్యామిలీ కోణంలో కూడా దీన్ని చూడాల్సి ఉంటుంది. అందుకన్నా చిన్నపిల్లలు వాళ్ళ భరోసా, వాళ్ళ భవిష్యత్తు సంబంధించిన ఏంది ఆధారం అనేది కూడా ఆ ఫ్యామిలీ వర్షన్లో కూడా రెండు రకాలుగా చూడొచ్చు దీన్ని. అయితే ప్రత్యూష జరిగినట్టు ఏ అమ్మాయికి ఇట్లా అన్యాయం జరగద్దు. ప్లస్ ప్రత్యూష లాంటి డాక్టర్ లేడీ, డైనమిక్ లేడీ ఇట్లాంటి చిన్న చిన్న నిర్ణయాలు తీసుకుని, పొరపాటు నిర్ణయాలు తీసుకుని ఆత్మహత్య చేసుకోవడం వల్ల, అవసరం అనుకుంటే తన భర్త నచ్చకపోతే భర్త నుంచి సపరేట్ అయి తన కాలం మీద తన బతికి పిల్లలను చూసుకొని, చాలా మంది తన కాలం మీద తన బతుకు, చాలా మంది ఆడవాళ్ళు ఈ రోజు చాలా ఉన్నత స్థానాల్లో ఉన్నారు. భర్త సహాయం లేకున్నా కూడా, భర్త ఏ తోడు లేకున్నా కూడా నిలబడ్డోళ్ళు చాలా మంది ఉన్నారు. భర్త ఎర్లీగా చనిపోయినా కూడా పిల్లలను పట్టుకొని పిల్లలను ప్రయోజకులు చేసిన చాలా మంది ఉన్నారు. ప్రత్యూష నిర్ణయం అనేది చాలా పొరపాటు నిర్ణయం, చాలా పెద్ద పొరపాటు అది. అట్లాంటి నిర్ణయాలు ఏ ఆడపిల్ల కూడా నేటి రోజుల్లో తీసుకోవద్దు. ధైర్యంగా బతకాలి, ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా చేయాలి. ప్రపంచం అనేది అనేక అవకాశాలు కల్పిస్తున్నది. నేటి సమాజం ఇంకా అవకాశాలు, చదువుకుంటే ఇంకా ఉన్నాయి. అట్లాంటి వెల్ సెటిల్ డాక్టర్ అయ్యి కూడా ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడం అనేది శోచనీయం, చాలా బాధాకరం. అట్లాంటి నిర్ణయం ఏ ఆడపిల్ల కూడా, వరంగల్ జిల్లానే కాదు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఏ ఆడపిల్ల కూడా, భారతదేశంలో ఎలాంటి ఆడపిల్ల కూడా తీసుకోవద్దు. ఈ ఓరుగల్లు ఈ గడ్డనే కేవలం మహిళలది. నువ్వు అటు చూసినట్టయితే చాకలైలమ్మ, రాణి రుద్రమాదేవి, తర్వాత సమ్మక్క సారక్క, నువ్వు ఎటు చూసినా కూడా మహిళలకు ఇక్కడ మొదటి స్థానం ఉన్నది. భద్రకాళి అమ్మవారు, తర్వాత పద్మాక్ష అమ్మవారు, ఇలా ఎటు చూసినా ఈ గడ్డ మహిళలకు సంబంధించిన గడ్డే తప్ప ఎక్కడ కూడా మొదటి నుంచి ఈ గడ్డ మీద మహిళలే రాజ్యమేలీరు, మహిళలే పేరుగాంచారు, మహిళలే ప్రఖ్యాతిగాంచారు. కాబట్టి ఈ గడ్డకున్న పౌరుషం, ఈ గడ్డకున్న నీళ్లు, గడ్డకున్న అన్ని నిలబెట్టుకోవాలి తప్ప ఇంక మరీ అట్లా చేయడం అనేది చాలా శోషణీయం. థ్యాంక్ యూ సార్. మరి విన్నారు కదండి లాయర్ మాటల్లో. మరి మీరేమనుకుంటున్నారు ఈ కేసు గురించి? మీరు మాకు కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి NSR న్యూస్.